దైవమర్మములు జూలై 24. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా 57:15. 31వ శిఖరము. అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయేది. ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలముల యందు తమ యావజ్జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనవలనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయుచు వచ్చిరి గాని ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గము ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగిందరో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలముల్లో మరియు విరిగి నలిగిన హృదయము దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యం ఇదే. దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు కానీ నిజమైన అంతరంగికమైన దీన మనసు కావలేను. గలతీ 2:20లో పౌలు తను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వము. అటివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక, నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిము, నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపించుమని చెప్పుదురు. చిన్ని వాటి నిమిత్తము కూడా వారి ఇలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోటు ద్వారా మాత్రమే దీనత్వము వచ్చును. ఎవడును తన స్వంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనం అన్వయించుకొనవలను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాడు. ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను. 1 కొరింథీ 15:31, 2 కొరింథీ 4:10-12. ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము. నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ప్రతి విషయంలో కూడా ఆయన కోసం చనిపోయిన వారమై ఆయనతో కూడా లేపబడిన వారమై మనము కూడా దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు మనల్ని ఎక్కించి ప్రతి విధమైన అపజయం మీద విజయము దయచేసి నిష్ఫలమైన జీవితమును కూడా ఆయన జయవంతమైన జీవితములు జీవించలాగని దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్.